ఇప్పుడు వచ్చేసి యూనియన్ టెరిటరీస్ గురించి నేర్చుకుందాం. ఆర్టికల్ 1 ఆఫ్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం టెరిటరీ ఆఫ్ ఇండియాలో 3 కేటగిరీస్ ఉంటాయి. టెరిటరీస్ ఆఫ్ ద స్టేట్స్ ఉంటాయి, యూనియన్ టెరిటరీస్ ఉంటాయి, టెరిటరీస్ దట్ మే బీ అక్వైర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ఎనీ టైమ్. ప్రజెంట్లీ 28 స్టేట్స్ ఉన్నవి, 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నవి. అక్వైర్డ్ టెరిటరీస్ ఏం లేవు. 28 స్టేట్స్, 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అక్వైర్డ్ టెరిటరీస్ ఏం లేవు. ఇది అన్నట్టు స్టేట్స్ అనేటివి మెంబర్స్ ఆఫ్ ద ఫెడరల్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇంకా అది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ సెంటర్స్తో చేసుకుంటాయి. యూనియన్ టెరిటరీస్ అనేటివి విచ్ ఆర్ అండర్ డైరెక్ట్ కంట్రోల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. యూనియన్ టెరిటరీస్ మాత్రం డైరెక్ట్ కంట్రోల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి. అవి సెంట్రల్లీ అడ్మినిస్ట్రేడ్ టెరిటరీస్ అని పిలుస్తారు. ఇది కొంచెం ఫెడరలిజం నుంచి కొంచెం డిపార్చర్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ప్లెయిన్లీ యూనిటరీ ఉంటుంది. బిట్వీన్ రిలేషన్షిప్ బిట్వీన్ న్యూఢిల్లీ అండ్ సెంట్రల్ ఎన్క్లేవ్స్ ఇస్ కన్సర్న్డ్. ఇక్కడ దీనికి మాత్రం ఇక్కడ ఫెడరలిజం అనేది అంతేమి ఉండదు, యూనిటరీ అనవచ్చు. క్రియేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ బ్రిటిష్ రూల్ అప్పుడు కొన్ని ఏరియాస్ని షెడ్యూల్డ్ డిస్ట్రిక్ట్స్గా పెట్టారు 1874లో. లేటర్ దాన్ని చీఫ్ కమిషనర్స్ ప్రొవిజన్స్గా అన్నారు. SCHUDULED షెడ్యూల్డ్ డిస్ట్రిక్ట్స్. లెటర్ అది వచ్చేసి చీఫ్ కమిషనర్స్, చీఫ్ COMMISSIONERS చీఫ్ కమిషనర్స్ ప్రొవిన్సెస్ లాగా ఉన్నాయి అన్నట్టు. ఇండిపెండెన్స్ తర్వాత దే వేర్ ప్లేస్డ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ పార్ట్ C స్టేట్స్ అండ్ పార్ట్ D టెరిటరీస్ కింద పెట్టారు. 1956లో యూనియన్ టెరిటరీస్ యాక్ట్ కింద పెట్టారు అన్నట్టు. అప్పుడే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా వచ్చింది కదా 1956లో. గ్రాడ్యువల్లీ కొన్ని యూనియన్ టెరిటరీస్ని స్టేట్ వుడ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర ఇవన్నట్టు. ఇండిపెండెన్స్ తర్వాత షెడ్యూల్ C స్టేట్స్ అండ్ పార్ట్ D పార్ట్ C స్టేట్స్ అండ్ పార్ట్ D యూనియన్ టెరిటరీస్ అట్లుండే. గ్రాడ్యువల్లీ సమ్ ఆఫ్ దిస్ యూనియన్ టెరిటరీస్ హ్యావ్ బీన్ ఎలివేటెడ్ టు స్టేట్ వుడ్ అన్నట్టు. అరుణాచల్ ప్రదేశ్, గోవా ఇవన్నీ స్టేట్స్ ఇప్పుడు. అప్పుడు ఒకప్పుడు యూనియన్ టెరిటరీస్ మణిపూర్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ. On the other hand, territories that were acquired from the Portuguese, Goa కానీ, Daman and Diu కానీ, అండ్ దాద్రా నగర్ హవేలీ కానీ, గోవా, దమన్ అండ్ దియు, దాద్రా నగర్ హవేలీ అండ్ ఫ్రెంచ్ నుంచి తీసుకున్న పాండిచ్చేరి కూడా యూనియన్ టెరిటరీస్గా పెట్టారన్నట్టు. అట్ ప్రజెంట్ 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నవి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ANI ఫార్మేషన్ వచ్చేసి 1956లో ఫార్మ్ అయింది. ఢిల్లీ కూడా 1956లో ఫార్మ్ అయింది. లక్షద్వీప్ కూడా 1956, దాద్రా అండ్ నగర్ హవేలీ 1961, డమన్ అండ్ డియు 1962, పుడుచేరి 1962, చండీగఢ్ 1966లో ఫామ్ అయింది. జమ్మూ అండ్ కాశ్మీర్ 2019, లడాక్ 2019. సో 9 అన్నట్టు. లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, పుడుచేరి, చండీగఢ్, దాదర్ అండ్ నగర్ హవేలీ, దమన్ అండ్ దయు ఇలా అన్నట్టు. ఇంకా ఏమి చేశారంటే 1973 వరకు లక్షద్వీప్ అనేది లక్కడివ్, మినికోయ్ అండ్ అమినిదీవ్ ఐలాండ్స్ అనే పేరుతో ఉండేది. LACCADIV లక్కడివ్, మినికోయ్ అండ్ అమినిదీవ్ ఐలాండ్స్గా ఉండేది. ఢిల్లీని 1992లో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా పెట్టారు. పుడుచేరిని అంతకుముందు పాండిచ్చేరిగా పిలిచేవాళ్ళు, ఇప్పుడు పుడుచేరి. యూనియన్ టెరిటరీస్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ ఫర్ ఎ వెరైటీ రీజన్స్ అన్నట్టు. అవి ఏంటివంటే కొన్నేమో పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కన్సిడరేషన్. ఢిల్లీ, చండీగఢ్ అనేది జస్ట్ పొలిటికల్ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ కన్సిడరేషన్ తీసుకొని. కల్చరల్ డిస్టింక్టివ్నెస్ వచ్చేసి పుడుచేరి, దాద్రా నగర్ హవేలీ అండ్ దమన్ అండ్ దియు. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్. స్పెషల్ ట్రీట్మెంట్ అండ్ కేర్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ అండ్ ట్రైబల్ పీపుల్. అప్పట్లో ఉండే ఇప్పుడు స్టేట్స్ ఇవి మిజోరం, మణిపూర్. అప్పుడు ఏంటంటే బ్యాక్వర్డ్ ట్రైబల్ పీపుల్ని స్పెషల్ ట్రీట్మెంట్ కేర్ తీసుకోవడానికి అప్పుడు ఇవన్నీ ఇప్పుడు స్టేట్స్ అవి. 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ అనే స్టేట్ని బైఫర్కేట్ చేశారు యూనియన్ టెరిటరీస్గా. యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ 2019 ఇన్ ద పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏం చెప్పిందంటే లడాక్ డివిజన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే దానికి లార్జ్ ఏరియా ఉంది, కానీ పాపులేషన్ తక్కువ ఉంది. డిఫికల్ట్ టెరీన్ కూడా ఉంది లడాక్కి ఏరియా ఎక్కువ ఉంది, కానీ పాపులేషన్ తక్కువ ఉంది. డిఫికల్ట్ టెరీన్ కూడా ఉంది. లాంగ్ పెండింగ్ డిమాండ్ కూడా ఉంది పీపుల్ ఆఫ్ లడాక్ది.
దానికి యూనియన్ టెరిటరీ స్టేటస్ ఇవ్వాలి. సో దర్ ఆస్పిరేషన్స్ అన్నీ వాళ్ళు నెరవేరుతాయి అని. యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్ విల్ బీ వితౌట్ లెజిస్లేచర్ ఉండదు. ఫర్దర్ కీపింగ్ ఇన్ వ్యూ ద ప్రివైలింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఫ్యూల్డ్ బై క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఇన్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఏ సపరేట్ యూనియన్ టెరిటరీ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ బీయింగ్ క్రియేటెడ్. దీనికి లెజిస్లేచర్ ఉంటుంది. Administration of Union Territories. Article 239 to 241 in Part 8 of the Constitution deals with the Union Territories. 239 నుంచి 241 ఇవి పార్ట్ 8లో కొన్ని. ఈవెన్ తో ఆల్ ద యూనియన్ టెరిటరీస్ బిలాంగ్ టు వన్ కేటగిరీ, దెర్ ఇస్ నో యూనిఫార్మిటీ అంటాం లేదు ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో. ఎవరి యూనియన్ టెరిటరీ ప్రెసిడెంట్ ద్వారా అడ్మినిస్ట్రేట్ అవుతుంది. ఒక అడ్మినిస్ట్రేటర్ అపాయింటెడ్ బై హిమ్. ఆ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఎవరంటే ఏజెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ ఏ స్టేట్ కాదు, లైక్ గవర్నర్ లాగా కాదు, జస్ట్ ఏజెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని. ద ప్రెసిడెంట్ కెన్ స్పెసిఫై డెసిగ్నేషన్ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేటర్ పెడతాడు. ఒక్కొక్కరికేం లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు, చీఫ్ కమిషనర్ అంటారు, అడ్మినిస్ట్రేటర్ అంటాడు. ఇట్లా at present it is lieutenant governor in the case of Delhi, Puducherry, Andaman and Nicobar Islands, Jammu and Kashmir and Ladakh. Administrator in the case of Chandigarh, Dadra, Nagar Haveli, Daman and Diu and Lakshadweep. అడ్మినిస్ట్రేటర్ అని కొన్ని 4 ఎక్కడెక్కడ ఉంటాడంటే చండీగఢ్లో, దాద్రా అండ్ నగర్ హవేలీ, దమన్ అండ్ దియు, లక్షద్వీప్లో అడ్మినిస్ట్రేటర్ అంటారు. ప్రెసిడెంట్ అనేటనే గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ని అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అన్ అడ్జాయినింగ్ యూనియన్ టెరిటరీ కూడా పెట్టచ్చు. ఆ గవర్నర్ ఇది యాక్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అప్పుడు యూనియన్ టెరిటరీస్ ఆఫ్ పుడుచేరి, ఢిల్లీ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే దానికి అసెంబ్లీ ఉంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఉన్నారు, చీఫ్ మినిస్టర్ హెడ్తోన. రిమైనింగ్ 6 యూనియన్ టెరిటరీస్కి అట్లా ఏం లేదని, అసెంబ్లీ అనేటివి ఏం లేవు అన్నట్టు. బట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద యూనియన్ టెరిటరీ డి నాట్ డిమిస్ ద సుప్రీం కంట్రోల్ ఆఫ్ ప్రెసిడెంట్. ఏం తగ్గియదు. అసలు అసెంబ్లీ ఉన్నా సరే సుప్రీం కంట్రోల్ ఆఫ్ ప్రెసిడెంట్, పార్లమెంట్ అదే ఉంటుంది. పార్లమెంట్ అనేది లాస్ చేయొచ్చు. ఏ 3 మ్యాటర్స్లో స్టేట్ లిస్ట్ అయినా సరే పార్లమెంట్ చేయొచ్చు అన్నట్టు యూనియన్ టెరిటరీస్కి. ఇది పవర్ ఆఫ్ పార్లమెంట్ ఆల్సో ఎక్స్టెండ్స్ టు పుడుచేరి, ఢిల్లీ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. దీనికి కూడా అసెంబ్లీ ఉన్నా సరే. This means that legislative power of parliament for the union territories and the subjects of the state lists remain unaffected even after establishing a local legislature unna sare. But the legislative assembly of Puducherry can also make laws on any subject of the state. But the legislative assembly of Puducherry can also make laws on any subject of the state list and the concurrent list. అవి కూడా అసెంబ్లీస్ కూడా చేయొచ్చు. సిమిలర్లీ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఢిల్లీ క్యాన్ మేక్ లాస్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్ లిస్ట్. ఢిల్లీ కూడా ఏదంటే ఇప్పుడు ఒకసారి చూడండి కూడా పుడుచేరి ఎనీ సబ్జెక్ట్స్ ఆఫ్ ద స్టేట్ లిస్ట్ కాన్కరెంట్లీ మీద చేయొచ్చు. ఢిల్లీ కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఢిల్లీ యొక్క అసెంబ్లీ కూడా చేయొచ్చు. కానీ పబ్లిక్ ఆర్డర్, పోలీస్ అండ్ ల్యాండ్ చేయొద్దు. ఢిల్లీ పబ్లిక్ ఆర్డరు, పోలీసు ఇంకా ల్యాండ్ మీద ఢిల్లీ అసెంబ్లీ చేయడానికి లేదు. లైక్వైజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కెన్ మేక్ ఎనీ లా ఎక్సెప్ట్ పబ్లిక్ ఆర్డర్ అండ్ పోలీస్ అండ్ ద కాన్కరెంట్ ఇట్లా అన్నట్టు. ప్రెసిడెంట్ కెన్ మేక్ రెగ్యులేషన్స్ ఫర్ ద పీస్, ప్రోగ్రెస్ అండ్ గుడ్ గవర్నెన్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, దాద్రా అండ్ నగర్ హవేలీ, దమన్ అండ్ దియు అండ్ లడక్. ప్రెసిడెంట్ అనే పీస్ కోసం, ప్రోగ్రెస్ కోసం, గుడ్ గవర్నమెంట్ కోసం అండమాన్ నికోబార్లో, లక్షద్వీప్లో, దాద్రా నగర్ హవేలీలో, దమన్ అండ్ దియు, లడఖ్లో రెగ్యులేషన్స్ చేయొచ్చు. పుడుచేరిలో కూడా ప్రెసిడెంట్ అనేటనే లెజిస్లేట్ చేయొచ్చు రెగ్యులేషన్స్. అది ఎప్పుడు అంటే ఓన్లీ ఎప్పుడు అది అసెంబ్లీ సస్పెండ్ అయిందో లేకపోతే డిజాల్వ్ అయిందో అప్పుడే చేయొచ్చు ప్రెసిడెంట్ అనేటనే. ప్రెసిడెంట్ అనే రెగ్యులేషన్ మేడ్ బై ద ప్రెసిడెంట్ సేమ్ ఫోర్స్ ఉంటుంది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అది కెన్ ఆల్సో రిపీల్ ఆర్ అమెండ్ ఎనీ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ రిలేషన్ టు దిస్ యూనియన్ టెరిటరీస్. యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన ఏ యాక్ట్ అయినా సరే రిపీల్ చేయొచ్చు. పార్లమెంట్ కెన్ ఎస్టాబ్లిష్ ఎ హై కోర్ట్ ఫర్ ఎ యూనియన్ టెరిటరీ ఆర్ పుట్ ఇట్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద హై కోర్ట్. ఒక హైకోర్టు పెట్టవచ్చు యూనియన్ టెరిటరీస్కి, లేకపోతే పక్కనున్న స్టేట్ కింద పెట్టవచ్చు అన్నట్టు. ఢిల్లీ ఈజ్ ద ఓన్లీ యూనియన్ టెరిటరీ దట్ హ్యాస్ ఎ హైకోర్ట్ ఆఫ్ ఇట్స్. ఢిల్లీకి ఒక యూనియన్ టెరిటరీకి ఢిల్లీ ఒక యూనియన్ టెరిటరీకి హైకోర్టు ఉంది. బొంబాయి హైకోర్టుకి దాద్రా నగర్ హవేలీ, దమన్ అండ్ దియు వస్తుంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, చండీగఢ్, లక్షద్వీప్ అండ్ పుడుచేరి వచ్చేసి కలకత్తా కింద పెట్టారు. అండమాన్ అండ్ నికోబార్ కలకత్తా కింద పెట్టారు. చండీగఢ్ పంజాబ్, లక్షద్వీప్ ఏమో కేరళ,
పుడుచ్చేరి ఏమో మద్రాస్ హైకోర్ట్స్ కింద పెట్టారు. జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్ట్ అనేది కామన్ అన్నట్టు జమ్మూ అండ్ కాశ్మీర్కి, లడఖ్కి. ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ కంటైన్ ఎనీ సపరేట్ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అక్వైర్డ్ టెరిటరీస్. ఎనీ సపరేట్ ప్రొవిజన్స్ ఏం లేదు అక్వైర్డ్ టెరిటరీస్ని అడ్మినిస్ట్రేట్ చేయడానికి. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ బట్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఇవే అక్వైర్డ్ టెరిటరీస్కి ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఢిల్లీ కొన్ని చూసుకుంటే 69th CAA ఏదైతే 91లో జరిగిందో ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చింది యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి. దాన్ని NCTగా మార్చింది, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. అడ్మినిస్ట్రేటర్ని లెఫ్టినెంట్ గవర్నర్గా మార్చింది. లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఇచ్చింది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఉంది. ప్రీవియస్లీ ఢిల్లీ అనేదానికి మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఇంకా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండేది. ఢిల్లీకి మెట్రోపాలిటన్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండదు. ఇప్పుడు అవేం లేదు, ఇప్పుడు ఓన్లీ అసెంబ్లీ అవే ఉన్నవి. స్ట్రెంత్ ఆఫ్ అసెంబ్లీ 70గా ఫిక్స్ చేశారు. డైరెక్ట్లీ ఎన్నుకుంటారు పీపుల్. ఎలక్షన్స్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెడుతుంది. ద అసెంబ్లీ కెన్ మేక్ లాస్ ఆన్ ఆల్ మ్యాటర్స్ ఆఫ్ ద స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ ఎక్సెప్ట్ పబ్లిక్ ఆర్డర్, పోలీస్ అండ్ లార్డ్. కానీ పార్లమెంట్ చట్టాలే పై చేయి ఉంటాయి అన్నట్టు అసెంబ్లీ కన్నా. స్ట్రెంత్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈస్ ఫిక్స్డ్ ఎట్ 10% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ అసెంబ్లీ. 10% ఉండాలన్నట్టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దట్ ఈస్ 7 అన్నట్టు. ఒక చీఫ్ మినిస్టర్, 6 వేరే మినిస్టర్స్ ఉండాలి. చీఫ్ మినిస్టర్ అనేటాన్ని అపాయింట్ చేసేది ఇక్కడ గవర్నర్. ఢిల్లీ సీఎంని అపాయింట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్, గవర్నర్ కాదు. వేరే స్టేట్లో అయితే గవర్నర్ అపాయింట్ చేస్తాడు. అదర్ మినిస్టర్స్ని కూడా అపాయింట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. మినిస్టర్స్ ఓల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇక్కడ జనరల్గా గవర్నర్ అనుకుంటాం, కానీ ఇక్కడ ప్రెసిడెంట్. ఢిల్లీ కేసులో మాత్రం స్పెషల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై సీఎం. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎయిడ్ అండ్ అడ్వైజ్ చేస్తారు లెఫ్టినెంట్ గవర్నర్కి తన పనులు చేయడంలో ఇన్ అన్ని ఫంక్షన్లో, ఎక్సెప్ట్ ఇన్ సో ఫార్ యాజ్ ఈస్ రిక్వైర్డ్ టు యాక్ట్ ఇన్ ఇస్ డిస్క్రిషన్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే ఎల్జీకి, మినిస్టర్స్కి, ఎల్జీ అనేటన్ని రిఫర్ చేయొచ్చు మ్యాటర్ని ప్రెసిడెంట్కి రిఫర్ ద మ్యాటర్ టు ద ప్రెసిడెంట్ ఫర్ డిసిషన్ అండ్ యాక్ట్. ఒకవేళ డిఫరెన్స్ ఉంటే ప్రెసిడెంట్కి చెప్పొచ్చు ఈ మ్యాటర్, ప్రెసిడెంట్ తన డిసిషన్ తీసుకుంటాడు. ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ వచ్చిందనుకో, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద టెరిటరీ కెనాట్ బి క్యారీడ్ ఆన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అబోవ్ ప్రొవిజన్స్. ప్రెసిడెంట్ అనేటాన్ని కెన్ సస్పెండ్ దేర్ ఆపరేషన్ అండ్ మేక్ నెసెసరీ ఇన్సిడెన్షియల్ ఆర్ కాన్సిక్వెన్షియల్ ప్రొవిజన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటింగ్ ద టెరిటరీ and make the necessary incidental or consequential provisions for administering the territory. Incidental or consequential president can suspend their operation and make the necessary incidental or consequential provisions for administering the territory. In brief, in case of failure of constitutional machinery, the president can impose his rules in the territory. ఇన్ బ్రీఫ్, ఒకవేళ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషన్ అయ్యేదనుకో, ప్రెసిడెంట్ క్యాన్ ఇంపోజ్ ఇస్ రూల్ ఇన్ ద టెరిటరీ. దిస్ క్యాన్ బి డన్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్ అదర్వైజ్. కాన్స్టిట్యూషనల్ మిషన్ అని ఫెయిల్ అయిందనుకో, ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ రూల్ పెట్టవచ్చు అన్నట్టు. దిస్ క్యాన్ బి డన్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్ అదర్వైజ్. దిస్ ప్రొవిజన్ ఏంటంటే రిజంబుల్స్ ఆర్టికల్ 356 లాగా ఏదైతే ప్రెసిడెంట్ రూల్ స్టేట్లో ఉంటుందో దానికన్నట్టు. లెఫ్టినెంట్ గవర్నర్కి ఎంపవర్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ డ్యూరింగ్ రెసెస్ ఆఫ్ అసెంబ్లీ. ఆర్డినెన్స్కి సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది అసెంబ్లీలో చేసినప్పుడే. ఎవ్రీ సచ్ ఆర్డినెన్స్ ఇది అసెంబ్లీ 6 వీక్స్లోకి రీఅసెంబ్లీ అయినప్పుడు అప్రూవ్ చేయాలి. తన ఆర్డినెన్స్ని విత్డ్రా కూడా చేయొచ్చు ఏ టైంలో అన్నో. బట్ ఈ కెనాట్ ప్రొమల్గేట్ అన్ ఆర్డినెన్స్ వెన్ ద అసెంబ్లీ ఈజ్ డిజాల్వ్డ్ ఆర్ సస్పెండెడ్. డిజాల్వ్డ్ ఆర్ సస్పెండెడ్ అయినప్పుడు చేయొద్దు, రిసెస్ ఉన్నప్పుడు చేయాలి. ఫర్దర్, నో సచ్ ఆర్డినెన్స్ కెన్ బి ప్రొమల్గేటెడ్ ఆర్ విత్డ్రాన్ వితౌట్ ద ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఏ ఆర్డినెన్స్ అన్నా ప్రమోల్గేటెడ్ కానీ విత్డ్రా కానీ ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ లేకుండా చేయొద్దు అన్నట్టు. అడ్వైజరీ కమిటీస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలోకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఏదైతే 1961 కింద ఉంటుందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలోకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961 కింద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనేది నోడల్ మినిస్ట్రీ ఫర్ ఆల్ మ్యాటర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ రిలేటింగ్ టు లెజిస్లేషన్, ఫైనాన్స్ అండ్ బడ్జెట్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నోడల్ మినిస్ట్రీ అన్నట్టు.
అన్ని మ్యాటర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్కి మినిస్ట్రీ ఆఫ్ లెజిస్లేషన్ కానీ, ఫైనాన్స్ కానీ, బడ్జెట్ కానీ, సర్వీసెస్ కానీ, అపాయింట్మెంట్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ కానీ అండ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లెఫ్టినెంట్ గవర్నర్స్, అడ్మినిస్ట్రేటర్స్ ఇవన్నీ. 6 యూనియన్ టెరిటరీస్కి ఏవైతే లెజిస్లేచర్ లేకుండా ఉంటావో అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దమన్ అండ్ దియు, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్ అండ్ లడక్. దీనికి ఫోరం ఆఫ్ మినిస్టర్స్, ఫోరం ఆఫ్ హోమ్ మినిస్టర్స్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది, లేకపోతే అడ్మినిస్ట్రేటర్స్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది. హోమ్ మినిస్టర్స్ అడ్వైజరీ కమిటీ అనేది యూనియన్ మినిస్టర్ చైర్ చేస్తారు. ఏఏసీ ఏమో అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద కన్సర్న్డ్ డ్యూటీస్ చేస్తారు. Members of Parliament and elected members from local bodies, that is district panchayats and municipal council of the respective union territories, are members of these committees among others. The committee discuss the general issues relating to social and economic developments of the union territories.